నీకేం కాదు. ఎవరు నువ్వు? వీళ్ళంతా ఎవరు? సిఐ గారు. ఎవరంటే సమాధానం చెప్పండి. అమ్మాయిని కాపాడమని అడిగితే ఏమన్నారు సార్ ఎస్ఐ గారు? మా డ్యూటీ 10 to 5. రేపు ఉదయం వచ్చి 10 గంటలకు కంప్లైంట్ చేయమన్నారు సార్. మరి కొంపలు అంటుకోవడం లాంటిది ఏదో విన్నాను. కొంపలు అంటుకుపోతున్నాయి రమ్మంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు, ఫైర్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అన్నారు సార్. ఎంత ధైర్యం నీకు? నా స్టేషన్ వచ్చి అన్నీ కొడతావా? 10 to 5 పని చేయటానికి నువ్వేమన్నా పంచాయతీ బోర్డులో ప్యూనువా, మున్సిపాలిటీలో బిళ్ళ పంటరోతువా? పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్ కాదురా, పబ్లిక్ సెక్యూరిటీ. సరిహద్దుల్లో సైనికులంతా ఒక క్షణం కనుమూస్తే దేశం ఎలా చేజారిపోతుందో పోలీసోడు కనుమూసిన అంతేరా, సమాజమే నాశనం అయిపోతుంది. అందరికీ పని చేస్తే జీతం మట్టుకిస్తారు, కానీ పోలీసులకు మాత్రం రేపిస్టును పట్టుకుంటే రివార్డు, హంతకుణ్ణి పట్టుకుంటే ప్రమోషన్, నక్సలైట్ ను పట్టుకుంటే అవార్డులు, ఇంక్రిమెంట్లు, క్యాష్ ప్రైజులు ఇస్తారా. నువ్వు డ్యూటీలో గనక చస్తే జాతీయ జెండా కప్పి గౌరవంగా సాగనంపి నీ కుటుంబానికి డబ్బిచ్చి ఆదుకుంటారా. నాకివేమొద్దు, 10 to 5 జాబ్ చాలు. సాయంత్రం సినిమాకెళ్తా, పార్ట్ టైం పక్కలేస్తానంటావా? పోలీసుడిగా రిజైన్ చేసి నా దగ్గరికి రా, ప్రతిరోజు పక్కలేసే బ్రోకర్ పనేదన్నా చూపిస్తా. సార్ నేను సిన్సియరే సార్, కానీ ఆ క్రైమ్ జరిగింది మన ఏరియా కాదు సార్, అది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. నీకు పెళ్ళయిందా? అయింది సార్. నీ పెళ్ళాం అందంగా ఉంటుందా? సూపర్ అండి. రేపు నీ పెళ్ళాం సంధ్య 35mm లో సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తుంటే అక్కడెవడో ఆవిడ చేయి పట్టుకుంటే అది జూబ్లీ హిల్స్ ఎస్ఐ చూసి ఇది మన ఏరియా కాదు, మనకెందుకులే అని ఊరుకుంటే రేప్ జరిగిపోయాక నీలే పోయింది శీలమే కదా అని సర్దుకుపోతావా? పరువు పోయిందని ఊరేసుకుని చస్తావా? మాట్లాడవే. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లి డ్యూటీ చేయగల అవకాశం ఒక్క పోలీసోడికే ఉందిరా. పోలీసోడికి స్టేట్ లిమిట్స్, స్టేషన్ లిమిట్స్ అంటూ ఉండవురా. ఎక్కడ నేరం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడేరా పోలీస్ అంటే. అండర్స్టాండ్? ఐఎమ్ సారీ సార్. దట్స్ గుడ్. వీళ్ల మీద కేసు బుక్ చేసి సెల్లో పెట్టి రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యి. అలాగే వీళ్ళని సగౌరవంగా నీ జీప్ లో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి. ఎస్ సార్. హలో. సారీ అండి, బలరాం గారు ఇంట్లో లేరు. మీకు తెలుసు కదా, ఆయన డ్యూటీలో ఎంత సిన్సియరో ఇంట్లో కూడా అంతే సిస్టమేటిక్. సాయంత్రం పెందలాడి ఇంటికొచ్చి వాళ్ళ ఆవిని తీసుకుని జాలీగా సినిమాకి వెళ్లారు. అది కాదు సుసి, ఈ పూట భోజనం కూడా వండలేదు. సినిమా అయ్యాక అట్నుంచటే మంచి హోటల్కి వెళ్లి భోంచేసి వస్తామన్నారు. పొరపాటు అయిపోయింది, చెంపలేసుకుంటున్నాను. ఇక ఆ వెటకారం మాటలు మానే. నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం ఎదురు చూస్తూ నువ్వు తినకుండా. సారీ, నేనేమి సతీ సావిత్రి అనసూయ టైప్ కాదు, మొగుడు కోసం ఎదురు చూస్తూ కడుపు మార్చుకోవడానికి. నా మటుకు నేను వండుకొని తినేశాను. నీకు అబద్ధాలు ఆడటం చేత కాదమ్మ సుసి. నేను ఆలస్యంగా వచ్చానన్న అలకతో నువ్వు కడుపు మార్చుకోవడం తప్పు. ప్రామిస్, రేపు మన సినిమా ప్రోగ్రాం కన్ఫర్మ్. ఒక్క నిమిషం ఉండు, నేనే స్వయంగా వండి నీ ఆకలి అలక రెండు ఒకేసారి తీర్చేస్తా. మీకంత శ్రమ అవసరం లేదు, అన్ని వండి నేనే హాట్ క్యారేజ్ లో ఉంచాను. నా బాధ మీరు సినిమాకి తీసుకెళ్లలేదని కాదండి, ఆలస్యం అవుతుందని కనీసం ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఇంకా ఈ ఊళ్ళో ఛార్జ్ కూడా తీసుకోలేదు. రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి, ఈలోగా ఊరికి అలా వెళ్లి ఊరు సర్వే చేసేస్తానని పొద్దుననగా వెళ్లారు. ఇప్పుడు వచ్చారు. డ్యూటీలో ఉన్నప్పుడు మీకెలాగో ప్రపంచం గుర్తుండదు, కనీసం డ్యూటీ లేనప్పుడైనా నేను గుర్తుకు రాలేదని నా బాధ. సారీ సుసి, తప్పే, నన్ను క్షమించు. ఆపండి, వీటికేం తక్కువ లేదు. అయితే అమ్మాయి గారి కోపం పోయిందన్నమాట.
ఎవడ్రా వాడు? ఎందుకు వదిలిపెట్టండి? అసలు నా మనవాడు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. మీ వాడి మీద చాలా కేసులున్నాయండి. కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళకి వంకలు, తప్పించడానికి లాలో బొక్కలు ఉంటాయని మాకు తెలుసండి. మీ వాడి మీద మామూలు కేసులు కాదండి, కిడ్నాపింగ్, అటెంప్ట్ టు రేప్, చీటింగ్, ఇన్ని కేసులున్నాయి. ఇవి చాలవని పోలీసులు కొట్టి కస్టడీ నుంచి తప్పించుకోపోయాడు. అదో కేసు. ఉంటాయండి, పెట్టుకుంటే ఎన్నైనా ఉంటాయి. రాజీవ్ గాంధీని మరణం చేస్తే నా మనవాడిని పెట్టుకుంటే కేసు ఉంటుంది. మెడలో ఉన్న ఆంజనేయ స్వామి పిల్లలో సైరడుని పెట్టుకుంటే కేసు ఉంటుంది. వేరే మందు మాత్రలకి సత్య పోలీసులకి నా మనవాడే కారణం పెట్టుకుంటే కేసు ఉంటుంది. అంటే మీ మనవడు నోట్లో ఎన్ని పళ్ళున్నాయో కూడా తెలియని అమాయకుడు అంటారు. సిఐ గారు, మీ వాడికి మూతి మీద మీసం వచ్చిన సంగతి కూడా తెలియదంటారు. అల్లానికి బెల్లానికి కూడా తేడా తెలియని అమాయకుడు అంటారు. లవ్ అంటే అదో రకం పువ్వా అని అడిగేంతటి వెనకటి జనరేషన్ అంటారు. పుట్టింది 20th సెంచరీ అయినా మైండ్ మాత్రం 12th సెంచరీ అంటారు. టోటల్ గా మీ వాడికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదంటారు. లేదని ఎవడన్నాడు? సంబంధం ఉంది. లీగలా ఇల్లీగలా? అది నిప్పులు గడిగిన వంశం. భోజనాల్లో ఎంగిలి పడతామేమో గాని సంబంధాల్లో ఎంగిలి పడం. అయినా సంబంధం అంటే అక్రమ సంబంధమేనా? వాడేం పక్కింటోడి పిల్లాన్నో వాడి ఫ్రెండ్ లవర్నో ఎత్తుకెళ్ళలేదు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా తీసుకెళ్ళలేదు, ఇష్టపడి వదలలేదు. వాడికి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో విని వాడిది ప్రేమో మోసమో మీరే తెలిసి చెప్పండి. మధు, ఎవరు? మా తాతయ్య. తాతయ్య, ఏంట్రా అలా గుట్టకలు మింగుతున్నావు? ఎవరా అమ్మాయి? అనేక తాతయ్య, నువ్వు ఇప్పుడు అడగబోయేది కాదు. అమ్మాయి ఎవరు నువ్వు? తనే మధులత. ఐశ్వర్యారాయ్ అన్న లెవెల్లో చెప్తావేరా? ఇంట్రొడక్షన్ లేకుండానే తెలియడానికి ఈ అమ్మాయి ఏమైనా ఇందిరాగాంధీయా? మధులత అంట, మధులత. ఏ అమ్మాయి వయసుకు వచ్చిన కుర్రాడు బండి వెనక ధీమాగా కూర్చొని వాడి నడుపు పట్టుకుని జంకు బొంకు లేకుండా తిరుగుతున్నావంటే మా వాడితో పరిచయం నీకు బాగుందన్నమాట. మాట్లాడవే. తను అడిగితే ఏం చెప్తాం తాతయ్య? అవునరా, తన్ను అడగకూడదు, నిన్ను పెళ్లి కాని అమ్మాయిని వెంటే తిరుగుతావారా రాస్కల్? పెళ్ళైన అమ్మాయితో తిరిగితే బాత్తారు. ఏ నవ్వులాటగా ఉందా? కాదు, లవ్వులాటగా ఉంది. ఏంట్రా కోసావు? అయ్యో తాతయ్య, ఏమైంది తాతయ్య? ఏం కాలేదు కదా తాతగారు. పరిగెత్తే వయసు అయితే నడుస్తూ పరిగెత్తొచ్చు కదా. ఎముకేమైనా విరిగిందేమో. ఉన్నవే అవి, అవి కూడా విరిగితేలా? అయ్యో, అయితే వెంటనే డాక్టర్ని పిలుస్తా. ముందు ఫోన్ చెయ్యి. ఫోన్ ఎక్కడా? ఫోన్ ఎక్కడా? ఫోన్ ఎక్కడా? అవును, ఫోన్ మన ఇంట్లో ఫోన్ లేదు. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, ఇంకా పైకి లేవండి. ముందు విషయానికి రండి. ఏంట్రా చేతులు కట్టుకున్నావు? చలేస్తుందా? మర్యాద. మర్యాద? ఓహో, నాకిచ్చే మర్యాద సంగతి సరే, అసలు ప్రేమ మర్యాదలు ఏమైనా పాటించారా? అదేరా, నీ ప్రేమ విషయం నాకు ఎలాగో చెప్పలేదు. కనీసం అమ్మాయి ఇంట్లో వాళ్ళకైనా తెలుసా? అయ్యో, ఆ బాధ్యత మీరే తీసుకోవాలి తాతయ్య. నేనా? తాతగారు,
మా అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. మీరెళ్ళి అడిగితే వాళ్ళు కాదనరు. అంతా శుభం జరిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి తాతగారు. ఇప్పుడేంటమ్మా, ఎప్పుడైతే నిన్ను నా మనవడ వెనకాల చూశానో అప్పుడే మనసారా ఆశీర్వదించేశాను. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. లేవండి, మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతా, సరేనా? థ్యాంక్ యూ తాతయ్య. అయ్యో అయ్యో